నిబంధనలకు తిలోకాదలిచ్చి తప్పు చేసిన రైస్ మిల్లర్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1532 మంది డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లు ఉన్నట్లు సర్కారు వారి లెక్క. వీరిలో ఇప్పటికే 116 మందిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ విధించింది. ఈ చట్టం ప్రకారం ఆయా రైస్ మిల్లర్ల స్థిర ఆస్తులను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకోవటమే కాకుండా వాటిని మరెవరికీ బదిలీ చేయనివ్వకుండా నిలుపుదల చేస్తుంది. రాష్ట్రంలో 2019-20 నుంచి డిఫాల్ట్ అయిన 1500 పైగా మిల్లర్లు ప్రభుత్వానికి సరఫరా చేయాల్సిన 3905 కోట్ల విలువైన కస్టమ్స్ మిల్డ్ రైస్ విషయంలో విఫలం చెందారని, ఏళ్ల తరబడి జరిమానాలు పనిష్మెంట్లు లేకుండా తప్పించుకున్నారని సివిల్ సప్లైస్ అధికారులు వెల్లడించారు. వీరి నుంచి ఇంకా 2200 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. దీంతో వీరందరిపై ఆర్ఆర్ యాక్ట్ విధించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వారు తెలిపారు. ఫలితంగా ఏళ్ల తరబడి ప్రభుత్వానికి జరిమానాల రూపేణ రావాల్సిన బకాయిలను మిల్లర్ల నుంచి ముక్కుపిండి వసూలు చేసే అవకాశం ఉందన్నారు. గతంలో వాహనాలను మాత్రమే సీజ్ చేయడం వల్ల డిఫాల్ట్ మిల్లర్లు జరిమానాలు ఎగ్గొట్టి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. ప్రస్తుతం ఆర్ఆర్ యాక్ట్ రావడంతో అక్రమ మిల్లర్ల వెన్నులో వణుకు పుడుతోంది. కొందరు మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన జరిమానాలు చెల్లించకుండా ఇతర రాష్ట్రాలకు బియ్యం అమ్ముకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు సివిల్ సప్లైస్ అధికారులు తెలిపారు. ఇలాంటి వారిపై తక్షణం ఆర్ఆర్ యాక్ట్ విధిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిల్లర్ల సామర్థ్యం, ట్రాక్ రికార్డులను పరిగణలోకి తీసుకోకుండా వారికి అలాట్మెంట్లు చేయడం వల్ల కస్టమ్స్ మిల్డ్ రైస్ సకాలంలో సరఫరా చేయడంలో విఫలం చెందారని వారు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సివిల్ సప్లైస్ కమిషనర్గా ఐపీఎస్ అధికారైన డిఎస్ చౌహాన్ని నియమించాక మిల్లర్లతో ఉన్న ఒప్పందం ప్రకారం నియమ నిబంధనలకు లోబడి సీఎంఆర్ ఇచ్చే విధంగా చర్యలు చేపట్టారు. డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై చర్యలతో పాటు ధాన్యం సేకరణలో పలు సంస్కరణలు కూడా తీసుకువచ్చారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చే ఏ రైస్ మిల్లర్ని వదలొద్దని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్ల వివరాలను జిల్లా కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పంపి వారి ఆస్తుల అమ్మకాలు, బదలాయింపులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఆర్ యాక్ట్ విధించాక కూడా కొందరు మిల్లర్లు తమ ఆస్తులను అక్రమంగా కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తమకు సమాచారం అందిందని, అటువంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉంటూ తమకు సహకరించాలని సివిల్ సప్లైస్ శాఖ సబ్ రిజిస్ట్రార్లను కోరింది.